సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో మనం 'బాహుబలి ది ఎపిక్' రిలీజ్‌కి సంబంధించి మాస్ జాతర ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా 'బాహుబలి ది ఎపిక్'. 'బాహుబలి' పునరాగమ గొప్పని సెలబ్రేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అంత విశేషం ఉంది. అందరూ కాకపోయినా మూవీ లవర్స్ వదిలిపెట్టకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. లేకపోతే గౌరవం ఇవ్వనట్టే. ఓ మంచికి, ఓ ఘనతకి, ఒక కీర్తికి గౌరవం ఇవ్వనట్టే. ఏమంటారు దీనికి సంబంధించి? కామెంట్స్ తెలియజేయండి కింద. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఈ సినిమాతో ఎన్నో ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. తెలుగు సినిమా ఘన చరిత్రని, తెలుగు సినిమా గొప్పని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసిన సినిమా 'బాహుబలి'. గొప్ప ఇది అని గర్వపడి కాలరెగరేసుకోవడం మాత్రమే కాదు, అంతకు మించి చాలా విశేషాలు ఉన్నాయి. మోటివేషనల్ విశేషాలు ఉన్నాయి, ఇన్స్పిరేషనల్ విశేషాలు ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. అందుకనే సెలబ్రేట్ చేసుకోవాలి. మొదటి పాయింట్ చెప్తాను. రాజమౌళి ఎక్కడ కొటేషన్స్ తో చెప్పలా, కానీ తన పనితో చూపెట్టాడు. పెద్దగా ఆలోచించండి, పెద్దగా కలలు కనండి, పెద్దగా చేయండి, ఊహించని అద్భుతాలు చూస్తారు అని. బాహుబలితో అతను చేసింది అదే. చిన్నగా ఆలోచిస్తే ఒకచోటే ఉండిపోతాం. అవకాశం దొరికినప్పుడు పెద్దగా ఆలోచించాలి, పెద్ద పెద్ద సాహసాలు చేయాలి. అప్పుడు ఊహించని ఫలితాలు దక్కుతాయి. బాహుబలి ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ ఆలోచన విధానాన్ని మార్చేసింది. చాలా పెద్ద ప్రభావాన్ని చూపెట్టింది ఫిల్మ్ మేకర్స్ మీద. ఇప్పటికీ ఆ ప్రభావం కొనసాగుతుంది, ఇంకా కొనసాగుద్ది. 1-2 దశాబ్దాల పాటు అంత స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపెట్టింది. అది రాజమౌళి కన్న కళ. అందుకు బాహుబలికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సినిమా రీ రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. అబ్దుల్ కలాం చెప్తారు, ప్రతి మనిషిలో ఫైర్ ఉంటది, ఆ ఫైర్ కి రెక్కలు తొడగండి, అప్పుడు అద్భుతాలు ప్రపంచం చూస్తది అని. ఆయన అలాగే చేశారు. సామాన్యమైన వ్యక్తి అబ్దుల్ కలాం ప్రపంచం ఆశ్చర్యపోయే సైంటిస్ట్ అయ్యారు. ఇండియాకి రాష్ట్రపతి అయ్యారు. చాలా చిన్న కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి ఆయన జీవన ప్రయాణం మొదలైంది. చివరికి ఇండియా మర్చిపోలేని లెజెండ్ గా జీవితాన్ని ముగించారు. రాజమౌళి కూడా అంతే. తనలో ఉన్న ఫైర్ కి రెక్కలు తొడిగాడు. తొడిగితే ఎలా ఉంటుందో బాహుబలి సినిమాతో చూపించాడు ప్రపంచానికి. నేర్చుకోవాల్సింది అది, తెలుసుకోవాల్సింది అది. అలాంటి ఇన్స్పిరేషనల్ మ్యాటర్ ఉంది ఆ సినిమాలో. అందుకనే ఆ సినిమా రీ రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వాలి. బాహుబలి సినిమా తీసి ఎంతో మంది యోధులకి దారి చూపెట్టాడు. ఇండియాలో ఉన్న ఫిల్మ్ మేకింగ్ యోధులకి దారి చూపెట్టాడు. ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపడేలా చేయడానికి ఎంతమంది వచ్చారు రాజమౌళి తర్వాత. ఇండియన్ సినిమా గొప్పతనాన్ని నలువైపులా చాటుతున్నారు. పెద్ద పెద్ద కళలు కంటున్నారు. పెద్ద బడ్జెట్ లో హాలీవుడ్ కి ధీటుగా సినిమాలు తీస్తున్నారు. ఎవరో ఇక్కడ తక్కువ కాదు. ఎవరో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో తీసిపోరు. అవకాశం ఉంటే మేము కూడా పెద్ద కథలు చెప్తాం, హాలీవుడ్ సినిమాలను మించి వరల్డ్ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తాం అని చెప్పి ఊవిళ్ళు ఊరుతున్నారు. దానికి ఎవరు కారణం? బాహుబలి. అందుకనే ఈ సినిమా రీ రిలీజ్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. బాహుబలి రిలీజ్ కు ముందు ఇండియన్ సినిమా మార్కెట్ గురించి చాలా రకాలైన అపోహలు ఉండేవి. ఇంతే మార్కెట్, ఇక్కడ వరకే ఉండేది, ఈ భాషకి ఇంతవరకే, ఆ భాషకి ఇంతవరకే. కానీ ఆ ఎల్లలన్నిటిని చెరిపేసింది. ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అని గొప్పగా చాటింది బాహుబలి. ఇండియన్ సినిమా మార్కెట్ పొటెన్షియాలిటీకి సంబంధించి అందరూ ఆశ్చర్యపోయేలాగా రియాలిటీని చూపెట్టింది బాహుబలి. పాన్ ఇండియా సినిమాలు అంతకు మొదలు ఉన్నాయా? ఇప్పుడు లేదు. మనం కథ బాగా చెప్తే, మంచి సినిమా తీస్తే వేరే భాషలో కూడా ఆడియన్స్ మన సినిమాల్ని చూసి ఎంకరేజ్ చేస్తారు, బ్రహ్మాండమైన కలెక్షన్స్ ఇస్తారు అన్న కల్చర్ పెరిగిపోయింది. అందుకు కారణం ఎవరు? బాహుబలి. అందుకనే ఆ సినిమా రీ రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. బలవంతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం విశేషాలు ఉన్నాయి. బాహుబలి 1, 2 ఈ 2 సినిమాల్ని కలిపి ఒక్క సినిమాగా చూపెడుతున్నారు. రీకట్ చేశారు, రీమాస్టర్ చేశారు. బాహుబలి రిలీజ్ అయినప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. చాలా మారింది. ఆ టెక్నాలజీకి తగ్గట్టు సినిమాని మళ్ళీ కొత్తగా క్వాలిటీగా తీర్చిదిద్దారు. ఖచ్చితంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఏ విషయాల్ని తీసేశారు, ఏ విషయాల్ని పెట్టారు, కొత్త కట్టి ఎలా జరిగింది. 2 పార్ట్లని కలపడం అంటే చిన్న విషయం కాదు. అంత పెద్ద డ్యూరేషన్ లో ఉన్న సినిమాని ఎలా కాంపాక్ట్ గా చేసి ఒక కథగా చెప్పగలిగారు. ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు ఏ విషయాలకి అవకాశం ఇచ్చాడు, ఒకే సినిమాగా చూపించడం కోసం ఏ విషయాల్ని తీసేశాడు. బాహుబలిని ఒకే సినిమాగా ఎంత గొప్పగా రాజమౌళి మళ్ళీ చూపించారు అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న ఎక్సైట్మెంట్ అందరిలో ఉంది. ఆ విషయానికి సంబంధించి రాజమౌళి డిసప్పాయింట్ చేయరు. ఆయనకు ఒక క్లారిటీ ఉంటుంది. దాని ప్రకారమే రీకట్ ఉండుంటది. ఆ రీకట్ తో కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని మనం తీసుకునే అవకాశం ఉంది. అది స్పష్టంగా అర్థమవుతుంది సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ చూస్తుంటే. 2 ట్రైలర్స్ బయటకు వదిలేరు. 2 కూడా మామూలుగా ఉన్నాయా? సూపర్ ఎక్సైట్మెంట్ ఇస్తున్నాయి. ఖచ్చితంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయబోతున్నాం అన్న ఫీలింగ్ ని సాలిడ్ గా ఇస్తున్నాయి. క్వాలిటీ కూడా వేరే రకంగా ఉండబోతుంది. మామూలు స్క్రీన్స్ లో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటది, స్పెషల్ స్క్రీన్స్ లో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటది. PCX, IMAX, 4DX ఇలాంటి స్క్రీన్స్ లో సినిమాని చూస్తున్నప్పుడు ప్రత్యేకమైన అనుభూతి తీసుకుంటారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో, PCX లో ఫుల్ స్క్రీన్ పడుద్ది సినిమా. అంతకు ముందులా ఆ ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు అవతార్ చూసినట్టే బాహుబలి ఎపిక్ ని మనం PCX లో చూడొచ్చు. నేను చాలా ట్రై చేస్తున్నాను. ఇమీడియట్ గా టికెట్లు దొరకట్లేదు. అన్ని బ్లాక్ లో ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి. మీ దగ్గర ఏదైనా టికెట్ ఉంటే, నాతో కలిసి సినిమా చూడాలి అనుకుంటే కొంచెం హెల్ప్ చేయండి. ఒక టికెట్ ఇవ్వండి. రేపే
ప్రీమియర్స్ వేసేస్తున్నారు కదా, నాకు దొరకట్లేదు, ఎంత ట్రై చేసినా దొరకట్లేదు. ఎవరైనా అవైలబిలిటీలో ఉంటే మీ దగ్గర ఒకటి ఉంటే నాకు ఇవ్వండి. నన్ను ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఇన్స్టా పేజ్ ఉంది మనకి, నేను మిస్టర్ బి అని హ్యాండిల్, దాంట్లో మెసేజ్ చేయండి, కలిసి చూద్దాం ప్లీజ్. ఇది రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అది పరిస్థితి. ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్క్రీన్స్ లో చూడాలి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న థియేటర్స్ లో చూడాలి. అందుకు తగ్గట్టు చాలా మార్పులు చేశారు, క్వాలిటీని వండర్ఫుల్ గా పెంచారు అని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. చూడాలి ఒకసారి, ముఖ్యంగా స్పెషల్ స్క్రీన్స్ లో చూడాలి. ఆ మజా అదిరిపోద్ది. వండర్ఫుల్ థ్రిల్లింగ్ మెస్మరైజింగ్ ట్రీట్ ఉండబోతుంది. రాజమౌళి డిసప్పాయింట్ చేయరు. ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ మనం రిపీటెడ్ గా చాలా సార్లు చూసాం. అయినప్పటికీ ఇది ఇంకా స్పెషల్ గా ఉండిపోతుంది, కొత్తగా ఉండిపోతుంది. వినపడుతున్న కొన్ని విశేషాల ప్రకారం తెలుస్తుంది ఏమిటి అంటే 2 పార్ట్లని కలిపిన తర్వాత బాహుబలి పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఎక్కువ ఉంది. డ్యూరేషన్ పరంగా చూసుకుంటే పార్ట్ 1 కొంచెం ఎక్కువ కట్ చేసి పార్ట్ 2 ఎక్కువ పెట్టారని తెలుస్తుంది. ఎందుకంటే కథ, మెయిన్ కథ, అసలైన కథ పార్ట్ 2లోనే ఉంది కాబట్టి పార్ట్ 2లో ఉన్న పోర్షన్స్, పార్ట్ 2లో ఉన్న సీన్స్, సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయని తెలుస్తుంది. కాకపోతే ఏవైతే హైలైట్స్ ఉంటాయో ఫస్ట్ పార్ట్ లో అవన్నీ కూడా మిస్ అవ్వవు. బట్ అన్ని ఇంట్రెస్టింగ్ గా కట్ చేసి బాగా ఒక మ్యాజికల్ ఫ్లోనే ప్రిపేర్ చేశారని తెలుస్తుంది. ఇలా కొన్ని విశేషాలు వినపడుతున్నాయి. వాటిని వెంటంటే ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. నిజంగా ఈ రీ రిలీజ్ మాత్రం ప్రత్యేకంగా ఉంటది. ఎందుకంటే మనం అంతకు ముందు చూసిన సినిమాని మళ్ళీ చూడటంగా కొత్తగా మార్చారు, కొత్తగా కట్ చేశారు. సో అదొకటి. ప్లస్ క్వాలిటీ ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టు మారింది. ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టు డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సో ఈ విషయాల కోసం చూడాలి, అలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. గొప్ప సినిమా ఇది. సో సాలిడ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. తెలుగు ప్రేక్షకులు మామూలు సినిమాలకే రీ రిలీజ్ అప్పుడు బ్రహ్మాండమైన సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సినిమాకి ఎందుకు ఎవరు నెక్స్ట్ లెవెల్ లోనే ఇస్తారు. కొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. రీ రిలీజ్ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే చాలా పెద్ద నెంబర్స్ కనపడుతున్నాయి. తెలుగు స్టేట్స్ లోనే కాదు, ఇండియా వ్యాప్తంగా, వరల్డ్ వైడ్ కూడాను, అమెరికాలో కూడాను, ఓవర్సీస్ లో కూడాను మంచి మంచి కలెక్షన్స్ పడుతున్నాయి. సాలిడ్ రికార్డు బ్రేకింగ్ రిటర్న్స్ ఉంటాయని అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కొత్త రికార్డులను మాట్లాడుకోవడానికి లేదు. అది బాహుబలి సినిమా మీద ప్రేక్షకులకున్న గౌరవం అని చెప్పొచ్చు. ఇంకా మాస్ జాతర పాజిటివ్ జోష్ బాగుంది. సినిమాకి సంబంధించిన ట్రైలర్ బ్లాక్ బస్టర్ అయింది. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, అది హిట్ అయింది. ఇలా వరుసగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్స్ వచ్చేస్తే పాజిటివ్ జోష్ పెరిగిపోతుంది కదా మూవీ టీమ్ లో. ముఖ్యంగా అయితే ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత ఒపీనియన్ మారింది. ఆ ఒపీనియన్ మారడం మూవీ టీమ్ కి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ ఉత్సాహమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పష్టంగా కనపడింది. వాళ్ళు చాలా హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మోటివేషనల్ విషయం ఉంది. అదేమిటి అంటే టీజర్ వచ్చింది, దానికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, అందరూ కూడా బాగా బ్లేమ్ చేశారు, కరెక్ట్ గా లేదు, అయిపోయింది, ఈ సినిమా ఆడదు అన్న ఒపీనియన్కి వచ్చేసారు. మూవీ టీం మాత్రం దానికి సంబంధించి స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వలేదు, కామ్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, టీజర్ బ్యాడ్ గా కట్ చేసాం కానీ సినిమాలో విశేషం ఉంది అని అందరూ నమ్మారు. డైరెక్టర్ నమ్మారు, హీరో నమ్మారు, ప్రొడ్యూసర్ నమ్మారు, అందరూ నమ్మారు. ముందు వాళ్ళ ముగ్గురు నమ్మాలి. వాళ్ళకి ధైర్యం వచ్చిందంటే మిగతా టీం కి ఆటోమేటిక్ గా ధైర్యం వచ్చేస్తుంది. సో ఆ ధైర్యాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు ఇంటర్వ్యూలతోనూ, ట్రైలర్ తో మాత్రం మారిపోయింది ఒపీనియన్. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నెగిటివ్ ఒపీనియన్ పబ్లిక్ లో క్రియేట్ అవగానే మాటలతో విరుచుకుపడకూడదు, మాటలు వదలకూడదు. ఎందుకంటే మాటల వల్ల జరిగేది ఏమీ ఉండదు, డిస్టర్బెన్స్ తప్పించి. యాక్షన్, చర్యల వల్ల, పనుల వల్ల మూడ్ మారుద్ది, ఒపీనియన్ మారుద్ది. ట్రైలర్ తో మార్చేశారు మూడ్ ని, ఒపీనియన్ ని. ఎందుకు మారింది? ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది వాళ్ళ యాక్షన్, వాళ్ళు చేసిన పనిని చూపెట్టారు, మారింది. అదే మాటలు వదులుతా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తా ఉంటే ఇంప్రెషన్ పోయేది, ఇంకా పట్టించుకునేవాళ్ళు కాదు. చాలా బాగా చేశారు. మూవీ టీమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్ళింది అని చెప్పాలి. సో ఆ పాజిటివ్ జోష్ నే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూపెట్టారు. అందరూ ఉత్సాహంగా మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా సినిమా హిట్ అవుద్ది అన్న ఆనందంలో ఉన్నారు. రవితేజ గారు స్పీచ్ లో కనిపించింది కంప్లీట్ సంతోషం, కంప్లీట్ ఆనందం. ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆల్రెడీ సినిమా హిట్ అన్న మూడ్ లోకి వెళ్ళిపోయారు. అక్కడి వరకే ఆగలేదు, తన ఫ్యాన్స్ కి ప్రామిస్ కూడా చేశారు. ఈ మధ్యన కొంచెం చిరాకు పెట్టాను, ఇకపైన అలా ఉండదు, ఈ సినిమా స్పెషల్ గా ఉంటది, మీకు అవసరమైన ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఎంజాయ్ చేయండి, ఇది నా ప్రామిస్ అన్నారు. ఆ ప్రామిస్ నిలబడాలి, నిలబెట్టుకునే అవకాశం కనపడుతుంది. నాగవంశీ స్పీచ్లతో ఒక ప్రత్యేకమైన అటెన్షన్ తీసుకొస్తారు. ఈ ఈవెంట్ లో స్పీచ్ ఇవ్వకుండానే అటెన్షన్ తీసుకున్నారు, అల్లరి చేశారు చిన్నపిల్లలాగా. అది నచ్చింది, దాన్ని రిసీవ్ చేసుకున్నారు, దానికే అట్రాక్ట్ అయ్యారు. అది కూడా సినిమాకి హెల్ప్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి తను కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ ని గర్వం అన్నట్టు చూపెట్టకుండా వినయంగా మీకు నచ్చుతుంది అని చెప్పి వదిలిపెట్టాడు. అది నచ్చింది. ఇలా అందరూ కూడా ఒక పాజిటివ్ మూడ్ లో ఉన్నారు. డైరెక్టర్ కూడా పాజిటివ్ మూడ్ లో ఉన్నాడు. నిజంగా టీజర్ కి నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత చాలా మంది కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు, లో అవుతారు. బట్ అతను అవ్వలేదు. ఎందుకంటే తను సినిమాలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు అనే దానికి సంబంధించి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఓపెన్ అయ్యాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. సినిమా బాగుంటది, మాస్ జాతరే, ఆడియన్స్ అందరూ ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాని రిసీవ్ చేసుకుంటారని చెప్తున్నారు. సూర్య ఈ ఈవెంట్ కి అటెండ్ అవడం కూడా ఒక ప్లస్. ఆయన కూడా ఒక మంచి అటెన్షన్ తీసుకొచ్చారు. సూర్య వచ్చాడు అని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఫోకస్ ఎక్కువ పడింది. ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం పాజిటివ్ జోష్ వచ్చేసింది సినిమాకి సంబంధించి. వాళ్ళ జోష్ కి తగ్గట్టు కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందా, పెద్ద హిట్ పడుద్ది, ఇచ్చేస్తారు. ఈ మధ్యన తెలుగు ఆడియన్స్ కొంచెం బోల్డ్ గా ఉంటున్నారు, ఇంట్రెస్టింగ్ గా బ్లాక్ బస్టర్స్ ఇచ్చేస్తున్నారు. సో ఆ లైన్ లో ఈ సినిమా కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ కి వస్తుంది, మంచి రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ టు మాస్ జాతర మూవీ టీమ్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.